కేటీఆర్, హరీష్ రావు, మిగతా పార్టీ నాయకులు అలాగే అభ్యర్థితో కలిశారు. ఇక దానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలని కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సానుభూతి అంశం అంటే మాగంటి గోపీనాథ్ మరణం ద్వారా వచ్చిన ఎన్నిక ద్వారా ఒక సానుభూతి అంశం కలిసి వస్తుంది. ఆయన నియోజకవర్గానికి బాగా సుపరిచితులు, అలాగే వాళ్ళతో కలిసి పనిచేశారు కాబట్టి గెలుపు నల్లేరు మీద నడకే. కేవలం మెజారిటీ కోసం మాత్రమే ఎన్నికనేది పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసి ఒక కాన్ఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే కొన్ని విమర్శలు కూడా చేశారు, దాని గురించి మాట్లాడదాం. ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, నగరానికి సంబంధించి సుపరిచితులు. ఆయన కూడా చివరి నిమిషం వరకు కొంత ఆలస్యమైన కూడా లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. జనాల్లోకి వెళ్తున్నారు. ఇటు రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు, అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెనుదండుగా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ఇక అధికార పార్టీకి సంబంధించి ఇది ఒక పరీక్ష. అంటే ఈ ఎన్నిక ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో ప్రెస్టీజియస్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నవీన్ యాదవ్కి అంటే 2-3 పేర్లు తెర మీదకి వచ్చినా నవీన్ యాదవ్ పేరే ఫైనల్గా ఖరారైంది. గతంలో ఆయన ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో కొంత ఆ అనుభవం ఉంది. అలాగే రెగ్యులర్గా ప్రజల్లో తిరుగుతూ ఉన్న యువ నాయకుడిగా ఆయనకు కూడా నవీన్ యాదవ్ కొంతవరకు అవకాశం ఉందనేది అక్కడక్కడ వినిపిస్తూ అనమాట. అయితే ప్రభుత్వం దీన్ని ఈ ఎన్నికని ఒక రెఫరెండంగా తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఈ 2 ఏళ్లలో డిసెంబర్ నాటికి 2 ఏళ్ళు అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి. విమర్శలు ఉన్నాయి, హామీలకు సంబంధించి కొంత లోటుపాట్లు కూడా ఉన్నాయి. దాని మీద ఏకంగా బాకీ కార్డు అనే పేరుతో ప్రతిపక్షాలు ఒక క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి, అంటే నిరుద్యోగులకి సంబంధించి చేసిన ప్రామిస్లు ఏంటి, అసలు గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు దానికి ఇవ్వకుండా ఎక్సైజ్ షాపులకు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి ప్రభుత్వం అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే వాళ్ళకి ఇచ్చిన హామీలపై ఇటు అశోక్ నగరు, చెక్కడపల్లి అక్కడికి ముఖ్యమంత్రి రావాలి అని, అంటే సెక్యూరిటీ లేకుండా రండి, ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే విమర్శలే. కానీ అంటే ఆ ఇంటెన్సిటీ అంత ఉంది నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద అని చెప్పి విమర్శలు. సరే, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం కూడా ఎన్నిక మీద ప్రభావితం చూపిస్తుందని పెద్దగా అనుకోవట్లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు దీని మీద అంగీకారమే తెలిపాయి. కానీ టెక్నికల్ అంశం ప్రాతిపదికగా రిజర్వేషన్ల అంశం పక్కెళ్ళిపోయింది. అది కోర్టులో తేలాల్సి ఉన్న పరిస్థితి. ఆ కోర్టులో తేలిన తర్వాతే 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎన్నికలకు వెళతామనేది ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. సో అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించిందనే అంశం పక్కన పెడితే, అభ్యర్థుల మీద ఉన్న వివాదాస్పదమైన వ్యవహారాలు, ఇటు నవీన్ యాదవ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన రౌడీకి సీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి, ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళాలి, ఇంకేమన్నా ఉందా రౌడీ షీటర్లు గెలిస్తే అని దాన్ని ఒక పెద్ద అంశంగా చేస్తున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ అసలు ఏమైపోతుందనే అంశం తీసుకొచ్చారు కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరోవైపు మాగంటి సునీత విషయంలో వారు అసలు ఆ లీగల్గా గోపీనాథ్ భార్య వారు కాదు, మాలినీదేవి మా తల్లి అని చెప్పి గోపీనాథ్ వారసునంటూ తారక్ ప్రద్యుమ్న అని ఆయన విదేశాల నుంచి తెలంగాణ ఎన్నికల అధికారికి ఏకంగా లేఖ రాయడం. సరే, అప్పటికే నామినేషన్ వారు యాక్సెప్ట్ అయిపోయింది అనుకోండి, అది పెద్ద ఏమీ. కానీ దాన్ని ఏమైనా ప్రజలు నిజంగానే సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ, అదొక చిన్న వివాదం. అయితే వారు ఆ సభలో కన్నీరు పెట్టుకోవడము సహజమైన ఒక బాధ, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులు కూడా దాన్ని కూడా దొంగేడుపులను, నాటకమనో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారని చూడాలి. అంటే 4 లక్షల మంది ఓటర్లు, ఇదేమీ చిన్న ఎన్నికేం కాదు. 4 లక్షల మంది ఓటర్లు, అందులో ఎంతమంది నగరంలో మనకు తెలిసిందే కదా. ఓటింగ్ అనేటప్పటికీ దాన్ని చాలా లైట్గా తీసుకునే పరిస్థితే ఉంటుంది. కానీ ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎన్నిక జరుగుతోంది కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక ఎలా ఉంటుంది. అలాగే ఎంఐఎం పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం, అసలు ఎంఐఎం అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయిస్తున్నారని బీజేపీ విమర్శ చేయడము, ఇదంతా కూడా అంటే ముక్కోణ పోటీతో పాటుగా ఎంఐఎం కూడా దాదాపుగా అన్అఫీషియల్గా బరిలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో దాదాపు ఒక మంచి పర్సంటేజే హోల్డ్ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లకు సంబంధించి అదే రకమైన ప్రభావం చూపిస్తుంది. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి ప్రభుత్వం తన పరువు కాపాడుకోవాల్సిన సీటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేదు.